హలో ఫ్రెండ్స్. సో ఇది ఒక మినీ సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నానండి. ఇదేంటంటే మనకి చాలా మంది నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే పైథాన్ అంటే చాలా మంది ఏదో ఒక శత్రువుగా లేకపోతే ఏదో భయంగా చూస్తున్నారు యాక్చువల్‌గా. సో ఆ భయాన్ని పోగొట్టడానికి మనమేం పెద్దగా ఎస్పెషల్‌గా అడ్మినిస్ట్రేటర్స్ అన్నమాట. లైక్ ఈ విండోస్ అడ్మినిస్ట్రేటర్స్, లైనక్స్ అడ్మినిస్ట్రేటర్స్, క్లౌడ్ చేసేవాళ్ళు మనకి ఆహ్, ఏదో ఏదో పైథాన్ అంటే అదేదో పెద్ద దెయ్యంలాగా, భూతంలాగా అదేదో మన్ని ఏదో చేసేస్తదని చాలా భయపడతారు. ప్రోగ్రామింగ్ అంటేనే బేసిక్‌గా భయపడతారు. సో, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ బేసిక్‌గా వాళ్ళ కోసం నేనొక సింపుల్ వీడియోస్ పెట్టదలుచుకున్నాను. 15 మినిట్ వీడియోస్ అన్నమాట మీకు. సో, ఒక 15 మినిట్స్ లోపల మనం పైథాన్ గురించి చిన్నగా నేర్చుకుంటూ వెళ్దాం యాక్చువల్‌గా మీకు. సో, ఈరోజు సెషన్‌లో మీరు చూసినట్లయితే ఆహ్, నేనేం చేస్తానంటే క్రియేట్ ఏ వీఎం ఆర్ ఇంకా చెప్పాలంటే విండోస్ వీఎం ఇన్ అమెజాన్ లైనక్స్. యాక్చువల్‌గా మీ ల్యాప్‌టాప్‌లో కూడా చేసుకోవచ్చు. అమెజాన్ క్లౌడ్ సారీ. మీ ల్యాప్‌టాప్‌లో కూడా ఇన్‌స్టాల్ చేయొచ్చు. కానీ నా ల్యాప్‌టాప్‌లో ఆల్రెడీ టూల్స్ అన్నీ ఇన్‌స్టాల్ అయ్యుండి కాబట్టి నేనేం చేస్తాను ఒక విండోస్ మెషిన్ డిప్లాయ్ చేస్తానండి. ఎక్కడ అమెజాన్ క్లౌడ్‌లో ఒక మెషిన్ డిప్లాయ్ చేస్తాను మీకు. సో, లాగిన్ టు ద విండోస్ మెషిన్. ఓకే. ఇన్‌స్టాల్ ఇన్‌స్టాల్ పైథాన్ లేటెస్ట్ వర్షన్. ఐ థింక్ 3.12.x ఏదో 5 అయింది అనుకుంటాను యాక్చువల్‌గా లేటెస్ట్. అది కూడా చెక్ చేద్దాము. ఎక్కడ చెక్ చేయొచ్చు అని చెప్పి మీకు. అండ్ ఇన్‌స్టాల్ నెసెసరీ necessary necessary or okay, install required tools like VS Code అంటే మీకు. సో అంటే ఆబ్వియస్ గా మీకు ఆర్ ఇంకా చెప్పాలంటే ఇన్స్టాల్ విఎస్ కోడ్ ఐడిఈ అంటాను మీకు. ఇంకా చెప్పాలంటే ఇక్కడికి వచ్చి సో విఎస్ కోడ్ అంటే విజువల్ స్టూడియో కోడ్ అండి ఫర్ పైథాన్ ప్రాక్టీస్. మనకి పైచార్మ్ ఇవన్నీ ఉన్నాయి గానీ అంత అవసరం లేదు. నా ప్లాన్ ఏందంటే జస్ట్ మిమ్మల్ని కంఫర్టబుల్ చేయడానికి బేసిక్‌గా. సో, కాబట్టి నేనేం చేస్తాను లెట్ మీ లాగిన్ టు నేను ఏడబ్ల్యూఎస్, అజూరా ఇట్ డజంట్ మ్యాటర్ అండి. ఎక్కడైనా డిప్లాయ్ చేయొచ్చు. యాక్చువల్‌గా నేను ఏదైతే ఇప్పుడు స్టెప్స్ చేయబోతున్నానో మీకు ఏదైతే స్టెప్స్ చేయబోతున్నానో అది మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో చేసుకోవచ్చు. కాకపోతే నా సిస్టమ్‌లో ఆల్రెడీ పైథాను అన్ని టూల్స్ అన్ని ఇన్‌స్టాల్ అయిపోయున్నాయి. ఒక ఫ్రెష్ ఇన్‌స్టాలేషన్ చూపించాలనేది నా ప్లాన్ అన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేనేం చేస్తానంటే మీకు సింపుల్‌గా ఒక వీపీసీ క్రియేట్ చేసి ఒక సర్వర్ క్రియేట్ చేస్తాను మీకు. వెరీ సింపుల్ అండి. నా ప్లాన్ ఏందంటే వెరీ సింపుల్ పెడతాను. నేను విపరీతమైన లోపలికెళ్ళిపోయి ఏదో టెక్నికల్‌గా ఏదో చేయాలని కాదు. చిన్నగా తీసుకెళ్దాం మీకు. ఓకే. సో, నేనేం చేస్తాను ఇక్కడికొచ్చి వీపీసీ ఓపెన్ చేసి మీరు ఎగ్జాక్ట్‌గా నన్ను ఫాలో అవ్వాలన్నా ఫాలో అవ్వచ్చు. కాకపోతే విండోస్ సర్వర్ వచ్చి మీకు అవర్‌లీ రూ. 8 బిల్ పడుతుంది కాబట్టి మీ ఇష్టం. మీరు ఇట్లన్నా చేయండి. లేకపోతే మీ లోకల్ ల్యాప్‌టాప్‌లో మీకు కావాల్సింది ఇన్‌స్టాల్ చేసుకోండి ఇక్కడ. ఒకవేళ నన్ను ఫాలో అయ్యే పనైతే నేను విండోస్ సర్వర్ ఒకటి డిప్లాయ్ చేసి దానిలో చేస్తాను. సో, ఇక్కడికొచ్చి ఏం చేద్దాం క్రియేట్ వీపీసీ అనండి. వీపీసీ అని చెప్పి ఆహ్, నేనేం చేస్తాను పైథాన్ క్లాస్ అంటాను మీకు. సో, పైథాన్ క్లాస్ అని చెప్పి నేనేం చేస్తా ఇక్కడ 10.1.00/16 అని ఇచ్చేయండి మీకు. అయితే నేనేం చేస్తాను ఇంకో ఐపీ ఎప్పుడు 10.1 ఇస్తున్నాను. ఐల్ డూ వన్ థింగ్ 172.16.0.0/16 అంటాను మీకు. సో, కిందకొచ్చి ఒక అవైలబిలిటీ జోన్ చాలు మనకి. అలాగే ఒక్క పబ్లిక్ సబ్నెట్ చాలు. సో, ఇక్కడికొచ్చి ఏం చేస్తాను 10.16.1.0/24 అని ఇద్దాం. 24 అని ఇచ్చి నన్ ఇదంతా ఏం అవసరం లేదు. సింపుల్‌గా క్రియేట్ ఎ వీపీసీ అనండి. సో, మీకు వీపీసీ క్రియేట్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తాను కంప్యూట్‌కొచ్చి ఒక EC2 సర్వర్ క్రియేట్ చేస్తాను మీకు. నౌ లైనక్స్‌లో అయితే ఎస్పెషల్‌గా ఉబుంటు లైనక్స్‌లో డిప్లాయ్ చేస్తే మీకసల లైనక్స్ ఇన్‌బిల్ట్ ఉంటుంది. సారీ పైథాన్ ఇన్‌బిల్ట్ ఉంటుంది. బట్ ఇక్కడికొచ్చి నేనేం చేస్తాను లాంచ్ ఇన్‌స్టెన్స్ ఉందా? లాంచ్ ఇన్‌స్టెన్స్ అంటానండి మీకు. ఇక్కడికొచ్చి ఏం చేస్తాను మీకు మై పైథాన్
సర్వర్ అని ఇస్తాను. ఇచ్చి కిందకు వచ్చి మనం ఏం చేద్దాం, ఇక్కడ ఒక విండోస్ సర్వర్ ఉంది మీకు. ఇక్కడ విండోస్ సర్వర్ ఉంది. ఆ విండోస్ సర్వర్ చూస్ చేసుకొని, సో ఇక్కడ మీకు T2 మైక్రో ఉంది. T2 మైక్రో అంటే 1 CPU 1 GB ర్యామ్. దీంట్లో డిప్లాయ్ చేశారంటే అంతే, మీకు చాలా టైం పడుతుంది. సో నేను ఏం చేస్తానంటే కిందకు వచ్చి T3 లార్జ్ అని ఉంటుంది మీకు. మీరు చూస్తే ఇక్కడ T3 లార్జ్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేస్తాను. అంటే 2 CPU 8 GB ర్యామ్. ఒక కొత్త కీపేర్ ఒకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడికి వచ్చి మీకు పైథాన్ అని చెప్పి పెమ్ సెలెక్ట్ చేసి క్రియేట్ ఏ కీపేర్ అనండి. అదొకటి డౌన్లోడ్ అవుతుంది మీకు. దాన్ని తీసుకొచ్చి ఏదైనా ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వచ్చి పైథాన్ ప్రాక్టీస్ అంటాను బై ద వే మీకు. ఓకే, ఇట్ సేవ్ చేయండి. బై ద వే మీరు ఒకవేళ AWS కానీ, డెవాప్స్ కానీ, అజూర్ కానీ, క్యూబర్నిటీస్ కానీ అండ్ ఇంటర్వ్యూ బేస్ ట్రైనింగ్ మీకు కావాలనుకుంటే నా వెబ్సైట్ ఇదండి. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది. సో అని తెలుగులో టీచ్ చేస్తాను మీకు. సో అజూర్ అయ్యుండొచ్చు అండ్ AWS, డెవాప్స్, క్యూబర్నిటీస్ ఐ థింక్ August 21 స్టార్ట్ అవుద్ది. అలాగే 28th నుంచి నేను ఏం చేస్తానంటే కొత్త డెవాప్స్ SRE ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్, ఓన్లీ ఇంటర్వ్యూని ఎలా టార్గెట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాను. బట్ మీకు ఇక్కడ తెలుస్తుంది మీకు. ఓకే, సరే, లెట్స్ గో టు ఇక్కడ మనం ఒక డిప్లాయ్ చేసాం కదా. ఇక్కడికి వద్దాం. మన VPC ఎక్కడ ఉందండి, పైథాన్ ప్రాక్టీస్ అని ఒక డిప్లాయ్ చేసాం. పైథాన్ క్లాస్ అని ఇక్కడ ఇద్దాం. కిందకి రండి, పబ్లిక్ IP ఎనేబుల్ చేయండి. ఇదంతా వన్ టైం యాక్టివిటీ. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు అలౌ ఆల్ ట్రాఫిక్, అంటే ప్రస్తుతానికి ట్రాఫిక్ అంతా అలౌ చేస్తున్నాం. రియల్ టైంలో ఇట్లా ఇవ్వకపోయినా మన ఎయిమ్ పైథాన్ నేర్చుకోవడం, AWS కోసం కాదు. ఇలా ఇచ్చేసి కింద ఆల్ ట్రాఫిక్ అని ఇచ్చేయండి. మీకు ఆల్ ట్రాఫిక్ అని చెప్పి మీరు సింపుల్ గా లాంచ్ ఇన్స్టెన్స్ అంటానండి. మీకు లాంచ్ ఇన్స్టెన్స్ అంటాను. సో అయితే మీకు విండోస్ సర్వరు మీకు క్రియేట్ అయ్యి మీకు రావడానికి ఎట్లా కాదనుకున్నా కూడా మీకు కొంచెం ఒక 3 to 4 minutes టైం పడుతుందండి. మీకు ఒక 2 to 5 minutes ఆర్ 3 to 5 minutes వేసుకోండి. సో బ్యాక్ వద్దాం. మీకు బ్యాక్ వచ్చి మీకు ఈవెన్ దో ఇక్కడ చూపిస్తుంది మై పైథాన్ సర్వర్ ఈజ్ రన్నింగ్ అని చూపిస్తుంది మీకు. సో బట్ స్టిల్ ఇది మీకు అప్ కాదు. సో ఒకవేళ కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసాం అనుకోండి, కనెక్ట్ అనివ్వండి. RDP క్లయింట్ ఉంటుంది. ఇక్కడ మీరు గెట్ పాస్వర్డ్ అని చెప్పి ఇట్లా వస్తుంది. ప్లీజ్ వెయిట్ ఫర్ అట్లీస్ట్ 4 minutes ఆఫ్టర్ లాంచింగ్ అన్ ఇన్స్టెన్స్ మీకు. సో ఎందుకంటే విండోస్ అంతా బూట్ అయ్యి వెనకంతా కూడా రావడానికి కొంచెం టైం పడుతుంది మీకు. ఓకే, సో వన్స్ అది అప్ అయిపోయినాక లాగిన్ చేసి as I said 2 things చేస్తాం మనకి. ఒకటి వచ్చి పైథాన్. సో ఈ లోపల నేను ఏం చేస్తానంటే పైథాన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయొచ్చు మీకు, python.org అని ఇచ్చానుకోండి. బికాస్ ఇట్స్ నాన్ ప్రాఫిట్ కాబట్టి python.org ఇక్కడ వచ్చింది. మనకి ఇక్కడ విండోస్ అని ఉందండి. విండోస్ దగ్గర డౌన్లోడ్స్ దగ్గరకు వచ్చి విండోస్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు అది క్లిక్ చేశారంటే ఫస్ట్ దే మీరు చూసినట్లయితే విండోస్ ఇన్స్టాలర్ 64 బిట్. ఇప్పుడు వచ్చే మిషన్స్ అన్ని కూడా 64 బిట్టే కాబట్టి ఇబ్బంది లేదు. అన్లెస్ మీరు ఏమైనా పురాతన మిషన్, ఒక 20 ఏళ్ల మిషన్ వాడితే 32 బిట్ ఉండే అవకాశం ఉంది. కానీ మోస్ట్ ఆఫ్ ద మిషన్స్ మీకు లాస్ట్ 10 years లో మీరు మిషన్ కొని ఉంటే 64 బిట్టే వస్తుందండి మీకు. సరే, ఇప్పుడు మళ్ళీ దీనికి వద్దాము. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ మీకు గెట్ పాస్వర్డ్ అని చెప్పి అప్లోడ్ ప్రైవేట్ కీ అని చెప్పి మనం ఇన్నాక ఒక డౌన్లోడ్ చేశాం కదా పైథాన్ ప్రాక్టీస్ లోపల. ఇలా వచ్చి నేను డీక్రిప్ట్ పాస్వర్డ్ అన్నాను అనుకోండి, ఇలా డీక్రిప్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ పేరుని కాపీ చేయండి. పేరుని కాపీ చేసి మీరు ఏం చేస్తారు, రన్కి వచ్చి ఇక్కడ రన్ దగ్గర MSTSC అనివ్వండి. MSTSC అంటే రిమోట్ డెస్క్టాప్ కనెక్షన్ అడుగుతుంది. ఇలా ఇచ్చి కనెక్ట్ చేద్దాం మనం. ఓకే, సో యూజర్ నేమ్ ఏంటి, అడ్మినిస్ట్రేటర్ అంటాను. అడ్మినిస్ట్రేటర్ అని చెప్పి సో ఇక్కడికి వచ్చి ఇలా అందాం మనం. ఓకే, ఎస్ అనివ్వండి. మీరు విండోస్ సర్వర్లోకి లాగిన్ చేస్తారు. ఇప్పుడు మీకు విండోస్ సర్వర్లోకి లాగిన్ చేస్తారు. అగైన్ అండి, నేను విపరీతమైన గంటలు చెప్పను. నా ప్లాన్ ఏంటంటే మాక్సిమం 15 minutes ఆర్ మేబీ కొంచెం 1 or 2 minutes ఎక్స్టెండ్ చేయడానికి. 15 minutes లోనే
మనం ఏదైతే మాట్లాడదలుచుకుంటామో ఆ టాపిక్ ని మాట్లాడదలుచుకుంటాం. అంటే నా ఏమేంటంటే ఈ కోర్స్ ద్వారా ఆర్ ఐ కెన్ సే ఈ చిన్న చిన్న వీడియోస్ ద్వారా మీకు జస్ట్ పైథాన్ గురించి మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి అనమాట. ఓకే, అంత కష్టమేం కాదు, కూర్చొని మనం ప్రాక్టీస్ చేసామంటే అంత కష్టమేం కాదు అని మీకు మిమ్మల్ని కంఫర్ట్ చేయడానికి అండ్ ప్రూవ్ చేయడానికి అనమాట మీకు. ఓకే రైట్. మీరు చూసినట్లయితే మీకు డెస్క్టాప్ వచ్చేసిందండి మీకు. సో నేనేం చేస్తాను, మీకు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి, సో ఇది కొన్ని వస్తాయి మీకు అన్నెసరీ థింగ్స్, బట్ ఎనీవే ఓకే. సో నేనేం చేస్తాను, ఇక్కడ మనం ఇందాక చూపించినట్టే python.org అని ఇస్తాను. సో python.org అంటే మీకు కంట్రోల్ చేసి స్క్రోల్ చేస్తే మీకు ఇలా వస్తుంది మీకు యాక్చువల్గా మీకు. ఓకే సరే, నేనేం చేస్తాను, మీకు ఇక్కడ డౌన్లోడ్స్కి వచ్చి నేనేం చేస్తాను, విండోస్కి వస్తాను. మీకు విండోస్కి వచ్చి మీకు ఇలా ఇస్తానండి. సో ఇప్పుడు డైరెక్ట్ గా దాన్ని ఇన్స్టాల్ చేస్తాను. ఏం చేస్తారంటే ఇక్కడ మీరు చూస్తే ఇన్స్టెడ్ ఆఫ్ ఇది ఇన్స్టాల్ నో బదులు కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని ఇవ్వండి. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఈ రెండు ఇది చెక్ మార్క్ పెట్టేస్తాను, ఇది కూడా చెక్ మార్క్ పెట్టి కస్టమైజ్ ఇన్స్టాలేషన్ అని చెప్పి ఏం చేంజ్ చేయాల్సిన పని లేదు. యాక్చువల్గా మనకి దాన్ని ఏమంటారు TCL అవసరం లేదు, మనకు కావాల్సిన పిప్ యాక్చువల్గా. బట్ నేను అన్ని వదిలేస్తాను, డిఫాల్ట్ గా వదిలేసి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి నేను ఆల్ యూజర్స్ కానీ ఇచ్చేస్తాను మీకు. ఇంకేం మీరు చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్ అని ఇచ్చేయండి అండి. మీరు ఇన్స్టాల్ అని ఇచ్చారంటే ఆటోమేటిక్గా అది ఇన్స్టాల్ అవుతుంది. ఇది వచ్చే లోపల నేను ఏం చేస్తానంటే లెట్స్ గో టు google.com అందాం. google.comకి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు VS కోడ్ డౌన్లోడ్ అందాం. ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చినప్పుడు మీరు డౌన్లోడ్ చేయాల్సింది ఏంటి, ఇక్కడ మీకు సిస్టమ్ ఇన్స్టాలర్ 64-bit డౌన్లోడ్ చేయండి. మీకు డౌన్లోడ్ చేస్తే అది డౌన్లోడ్ అయింది చూడండి, ఇక్కడ మీకు పైన డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. మీకు రెండు ఒకేసారి ఇన్స్టాల్ చేయొచ్చు, అక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు. సో నేనేం చేస్తాను, ఓపెన్ ద ఫైల్ అంటాను. మీకు ఓపెన్ ద ఫైల్ ఉంది. సో ఇక్కడికి వచ్చి నేనేం చేస్తాను, మీకు సో నెక్స్ట్ సో నెక్స్ట్ అని చెప్పి నెక్స్ట్ ఇన్స్టాల్ అంటాను మీకు. ఓకే, మనం ఏం చేద్దాం, విజువల్ స్టూడియో కోడ్ ని ఇన్స్టాల్ చేసేద్దాం మీకు. సో వన్స్ ఇది ఇన్స్టాల్ అయిపోయినాక మీకు సో కోడ్ రెడీగా ఉంటుంది మీకు. మీరు చూస్తే కోడ్ రెడీగా ఉంటుంది, దాంతో పాటు కమాండ్స్ కూడా ఐ మీన్ పైథాన్ కూడా రెడీగా ఉంటుంది అనమాట. విజువల్ స్టూడియో కోడ్ కూడా రెడీ అయిపోతుంది. అండ్ దెన్ తర్వాత నుంచి చాలా బేసిక్ నుంచి స్టార్ట్ చేద్దామండి మీకు. ఓకే, చాలా బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను మీకు. సో సరే సో నేనేం చేస్తాను, లాంచ్ అని చెప్పి ఫినిష్ అన్నాం అనుకోండి, మీకు విజువల్ స్టూడియో కోడ్ వస్తుంది మీకు. అయితే చూస్తే మీకు చాలా స్మాల్ గా ఉంటాయి అంతా కూడా, ఐ మీన్ ఫాంట్ సైజ్ అంతా స్మాల్ గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే కంట్రోల్ నొక్కి షిఫ్ట్ పట్టుకొని ప్లస్ నొక్కారు అనుకోండి, ప్లస్ నొక్కితే ఎక్కడ బ్యాక్ స్పేస్ పక్కన ఉంటుంది, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ నొక్కితే పెద్దవి అవుతాయి ఫాంట్ సైజు, మైనస్ అంటే స్మాల్ అవుతాయి. మీకు ఎంత ఫీజిబిలిటీ అది పెట్టుకోండి యాక్చువల్గా. ఓకే ఫైన్, దెన్ విజువల్ స్టూడియో కోడ్ అనేది ఓపెన్ అయిపోయింది. సో లెట్ మీ క్లోజ్ దిస్. అండ్ దాంతో పాటు కూడా పైథాన్ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. సో మీరు చూస్తే మన ఇంకా 1.5 minute ఉందండి, 15 minutes కంప్లీట్ అవడానికి. బట్ చూద్దాం. నా ప్లాన్ ఏంటంటే ఇది ఇన్స్టాల్ చేసేయాలి మీకు. పైథాన్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ అయిపోయిందండి, గుడ్. మరి పైథాన్ సరిగ్గా ఇన్స్టాల్ అయిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి సో ఇక్కడికి వచ్చి పవర్ షెల్ అని ఇస్తాను మీకు. కమాండ్ లైన్ ఓపెన్ చేయొచ్చు, ఇట్లా పవర్ షెల్ అంటాను మీకు. ఓకే, పవర్ షెల్ కూడా మీకు ఫాంట్ సైజ్ చిన్నగా ఉంటుంది. కంట్రోల్ పట్టుకొని మనం ముందుకి స్క్రోల్ చేసామంటే మీకు ఇక్కడ వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే పైథాన్ హైఫన్ వర్షన్ అన్నాం అనుకోండి, మీకు ఇక్కడ వచ్చింది చూడండి, 3.12.5 అని వచ్చింది మీకు. అదే కాకుండా సింపుల్ గా పైథాన్ అని ఇచ్చాను అనుకోండి,
మీకు దాని లోపలికి కూడా వెళ్తుంది చూడండి. మీకు అంటే కన్సోల్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఏం చేయము యాక్చువల్గా, బట్ చెప్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ప్రింట్ అని చెప్పి వెల్కమ్ టు టైం పాస్ పైథాన్ అని ఇద్దాం. ఓకే, ఇలా ఇచ్చి ఎంటర్ కొట్టాను అనుకోండి, మీకు సింపుల్ గా అది ప్రింట్ అవుతుంది, అంత మించి ఏం లేదు. బయటకు వచ్చేయాలనుకోండి, ఎగ్జిట్ అని ఇచ్చి 2 బ్రాకెట్లు ఇచ్చి ఎంటర్ కొట్టండి, బయటకు వచ్చేస్తారు. ఓకే, సో ఇదండి మీరు చూసినట్లయితే ఏ విధంగా మీకు ఒక విండోస్ సిస్టమ్ ని క్రియేట్ చేసి దాంట్లో ఎలా పైథాన్ అనేది ఇన్స్టాల్ చేయాలా, అలాగే